జీవన్ రెడ్డి గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్ పార్టీ వారిని ఎప్పుడు గౌరవించుకుంటూనే వచ్చింది. వారు చేరినప్పటి నుంచి 14 సార్లు కాంగ్రెస్ పార్టీ దీపం మీద పోటీ చేసినారు. స్థానికంగా ప్రభుత్వం కొన్ని ఇబ్బందుల వల్ల అక్కడ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికినారు. దాన్ని నొచ్చుకున్న జీవన్ రెడ్డి గారు పార్టీ వీడాలనుకున్నప్పుడు మా మంత్రులు శ్రీధర్ బాబు గారు, లక్ష్మణ్ గారు పోయినారు. నేను ఆది శ్రీనివాస్ గారు, మా శ్రావంత్ గారు పోయినాము, నచ్చ చెప్పినాము. అయినా వారు రాజీనామా చేశారు. వారు భవిష్యత్తులో ఏం చేస్తారో చూపించు. ప్రతిపక్షమే లేదు తెలంగాణలో. నేను ఇందాక చెప్పాను, ప్రతిపక్ష పార్టీ అంతా కూడా 10 ఏళ్ళు దోచుకున్న, లూటు చేసిన సంపద ఆ పాటల పంచాయతీలో ఉంది. వారు ప్రజల పంచాయతీ ఏం తెలుస్తారు? ఇంకా దాంట్లో పోయి జీవన్ రెడ్డి గారు ఆ పంచాయతీలు ఎందుకు తలముఖలు అవుతారు?